అనేది దాంతో లింక్ చేస్తున్నారు కాబట్టి ఒక విషయం చెప్తాను. మన దగ్గర పెగాసస్ కొంతమంది జర్నలిస్టులు, పాలిటీషియన్స్, సెలబ్రిటీసు, బిజినెస్ మెన్ వీళ్ళందరివి ఏదో మానిటర్ అవుతోంది, పెగాసస్ ఏదో ఇన్స్టాల్ అయ్యింది, సర్వేలెన్స్ చేసింది అన్న అనుమానం ఉంది అని చెప్పి జనాలు అంటున్నారు అని చెప్పి ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా వెళ్ళారు కాంగ్రెస్ వారు. తర్వాత అక్కడ ఒక ఫోన్లోనూ అది దొరికింది లేదు. కాకపోతే మీకు ఒక్క విషయం అందులో చెప్పాల్సింది ఏంటంటే, పెగాసస్ అసలు మీ ఫోన్లో ఉందా లేదా, పెగాసస్ ఎప్పుడు ఇన్స్టాల్ అయింది, అసలు ఇన్స్టాల్ అయిందా లేదా, ఇన్స్టాల్ అయితే మళ్ళీ డిలీట్ అయిందా, ఎవరు చేశారు, ఎక్కడి నుంచి చేశారు, ఇవన్నీ ఏమి తెలియకుండా ఒక మాయలాగా జరిగిపోయేది. ఇదేంటంటే డైరెక్ట్గా వచ్చి గవర్నమెంట్ ఓఈఎంస్కి చెప్పింది, ఓఈఎంస్ ఇన్స్టాల్ చేస్తున్నారు, మనిషి అప్లికేషన్ చూడగలుగుతున్నాడు. ఇప్పుడు మన ఎక్స్పర్ట్స్ ఉన్నారు, శ్రీధర్ గారు, శ్రీనివాస్ గారు, హ్యాపీగా ఈ వైర్ షార్క్లు అంటే వేరే ఇవి ఉంటాయి సార్, మన ఫోన్ నుంచి మనం ఇంటర్నెట్ కమ్యూనికేట్ చేసే మెసేజ్లు అన్నీ అబ్జర్వ్ చేసేది. ఇప్పుడు వారు టిక్ టాక్ అట్లాగే నేను చేసి అది తైవాన్కి పంపిస్తుంది అన్నారు కదా, 5 నిమిషాల్లో వీరిలాంటి ఎక్స్పర్ట్స్ వేల మంది ఊరికనే అసలు ఈ యాప్ ఏమేం పర్మిషన్స్ ఒకవేళ ఆటోమేటిక్గా తీసుకుంటుందని శ్రీనివాస్ గారు ఇంతకుముందు అనుమానం వ్యక్తం చేస్తే ఏమేమి పర్మిషన్స్ ఆటోమేటిక్గా తీసుకుంది అనేది ఒక స్క్రీన్ షాట్ ఇమీడియట్గా ఒక క్షణంలో నేను చెప్పేయగలను అన్నట్టు. ఆండ్రాయిడ్లో అయితే ఏం పర్మిషన్స్, దీంట్లో ఏముంది అనేది. సో దాని తర్వాత దాని బిహేవియర్ ఎట్లా ఉంది, ఏం చేస్తుంది, నేను యాక్టివేట్ చేయకముందే అది యాక్టివేట్ అయిందా, ఇది డిలీటబుల్లా నాన్ డిలీటబుల్ మొత్తం తెలుస్తుంది. ఒకవేళ నిజంగా సర్వేలెన్స్ చేయదలుచుకుంటే పెగాసస్ లాగా చేస్తారు కానీ ఇట్లా చేయరు. మీ చేతిలోకే టూల్ ఇచ్చి దాన్ని మొత్తం నకశిక పర్యంతం పరిశీలించగలిగేంత విధంగా మీ చేతుల్లో చేయాలి. టెక్నికల్ చెప్తున్నాను, ఈవెన్ మ్యాండేటరీగా అది మీ ఫోన్లో వచ్చినా మీరు దాన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. నేను అనేది ఇప్పుడు మీరు కారే వచ్చింది, అందులో ఏదో ఒక పార్ట్ ఎక్స్ట్రాగా పెట్టాడు, ఏ మెకానిక్ దగ్గరికి వెళ్ళినా ఏందో సార్ ఇది దేనికి పనికి వచ్చేటట్లేదు, ఎక్స్ట్రాగా ఉంది, ఇది ఏం చేస్తుందో దీన్ని కొంచెం చెక్ చేయాలి, చెక్ చేసి చూస్తే దానివల్ల ఏమన్నా అవుతుంది అనుకోండి, పట్టేయగలుగుతారు. అంటే మీ చేతిలో ఉంది ఆ వస్తువు. ఇది డైరెక్ట్గా సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఎవరైనా కానీ ఒక్క నిమిషంలో తేల్చి ఇందులో తప్పు ఒప్పులు ఏమున్నాయి, ఇందులో దీనివల్ల నష్టాలు ఏంటి. గవర్నమెంట్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు కదా, ఇవ్వదండి. గవర్నమెంట్ పార్లమెంట్ లో చర్చ జరగడము, లేకపోతే పబ్లిక్ డొమైన్ లో పెట్టడము, ఎవరైనా దీని మీద అభ్యంతరాలు ఉంటే చెప్పండి, ఇట్లాంటిది గవర్నమెంట్ అవకాశం ఇవ్వలేదు కదా. దట్ ఈస్ సిటిజన్స్ రైట్, ఐ బిలీవ్. టెక్నికల్ ఆటోక్రసీ వెళ్తున్నారు. ఒక్క విషయం, ఇప్పుడు అది ప్రీ ఇన్స్టాల్ చేయమన్నారు, వాళ్ళు ఇన్స్టాల్ చేశారు సార్, మీరు క్లియర్గా ఇచ్చింది కూడా. ఇప్పుడు అందులో గవర్నమెంట్ చెప్పిన దాంట్లో ఏదైనా రాంగ్ ఉంటే, అంటే మీరు డిలీట్ చేయలేకపోయినా మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడే యాక్టివేట్ అవుతుంది. మీకు యాక్చువల్లీ ఫోన్స్లో సామ్సంగ్ ఫోన్లో పోయి ఒకటి అన్ఇన్స్టాలబుల్ ఉంటాయి, వాళ్ళు ఇస్తారనమాట, ఫర్మ్వేర్తో పాటు వచ్చేసాయి, వాటిని కూడా డీయాక్టివేట్ చేయొచ్చు. సో అట్లాంటివి అసలు డీయాక్టివేట్ కాకుండా మనం ఏమి యాక్టివేట్ చేయకముందే యాక్టివేట్ అవుతున్నా, లేకపోతే అదేమన్నా స్నూపింగ్ చేస్తున్నా ఈజీగా ఎక్స్పర్ట్స్ అంటే బహిరంగంగా బయట పెట్టేశారు గవర్నమెంట్ వాళ్ళ యాప్ ని, దాచిపెట్టి బయటికి కనపడనీయకుండా లోపల పబ్లిక్ డొమైన్ లో పెట్టి స్టేక్ హోల్డర్స్ అంటే పీపుల్ ఆఫ్ ఇండియా స్టేక్ హోల్డర్స్ కి దీని మీద మీ అభిప్రాయాలు చెప్పండి అని ఒక్క అవకాశం ఇచ్చి ఉంటే, అలాగే పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టి చర్చ కూడా జరిపి ఉంటే ఇవాళ అవకాశం ఇలాంటి అన్నెసరీ. అయితే ఒకసారి మనం కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా